గౌరవప్రదమైన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌ని ఇది గెలుచుకుంది అంటే, ఈ ఢాబ్‌లో పుస్తకంలో ఎన్నో జీవితాలుంటాయి. ఎంతో సాంప్రదాయము, లేదంటే దానికి సంబంధించినవి ఎన్నో ఉంటాయి అంశాలు ఫిలాసాఫికల్‌గా గూడా. సో, ఇందులో ఏముంది? దీని నేపథ్యం ఏంటసలు? నేపథ్యం చెప్పే ముందు మొత్తం 8 కథలన్నాను గదా! 8 కథల్లో నుంచి నేను ఒక్క కథ చెప్తాను. 'ఢాబ్‌లో' అని జెప్పేసి మనకు టైటిల్ కథ ఉంది గదా! ఈ 'ఢాబ్‌లో' అనేదేంటంటే మా దాంట్లో ఆనందమైన, దుఃఖమైన, విషాదమైన ఏదైనా గానీ మా వాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకొని ఏడవడం అనేది ఖచ్చితమనమాట. ముఖ్యంగా మహిళలు, పురుషుల్లో ఉండదది. కానీ పురుషుల్ని గూడా పట్టుకొని వీళ్ళు ఏడుస్తారు. అంటే వాళ్ళ బాధల్ని చెప్పుకుంటూ. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అన్నిటిని గూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి, వాటిని పాటల రూపంలో అల్లి వాళ్ళు అప్పటిదప్పుడే స్పాంటేనియస్‌గా పాడతారు. పాడుతూ ఏడుస్తారు. సో, ఈ కథలో ముఖ్యంగా పెళ్లి కాబోతున్న ఒక అమ్మాయి, మంగ్లీ అనే అమ్మాయి తను ముఖ్యంగా కథలో చాలా ఉంటాయి గానీ, ఒక 3 చిన్న చిన్న సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ ఏంటంటే, మాకు సాధారణంగా ఏంటంటే, తెల్లారితే కోడి కూస్తది గదా! కోడి కూస్తే తెల్లారినట్టు కాబట్టి పని మొదలుపెట్టాలి. సో, కోడిని బతిమిలాడుకుంటది, ఏడుస్తది. ఏడ్చి, నేను నీకు మేత వేస్తాను, నీకు కావాల్సింది ఇస్తాను, నువ్వు కూయకు అని కోడిని బతిమిలాడుతది. పాట పాడుకుంటది, ఏడుస్తది. తర్వాత నక్క ఉంటది. నక్క సాధారణంగా అరిస్తే అపశకునం అంటారు. అండ్ మళ్ళీ తర్వాత అదే నక్కకి, కాకికి పెళ్ళైనప్పుడు వర్షం పడుతూ ఉంటది. ఆ వర్షం పడుతున్నప్పుడు దాన్ని కొంతమంది శుభసూచకంగాను, అపశకునంగాను భావిస్తారు. సో, ఆ నక్కని నువ్వు అరవవా ప్లీజ్, రేపు పొద్దున్న కాగానే ఒకవేళ కోడి మర్చిపోయి కూసిందే అనుకో, నువ్వు అరువు. నువ్వు అరిస్తే నా మేకల మందలో, నా ఆవుల మందలో, మేకల మందలో లేదంటే గొర్రెల మందలో నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను. లేదంటే నీకు ఏ మాంసం కావాలో చెప్పు, నేను తీసుకొచ్చి ఇస్తా. ప్లీజ్ అదొక హెల్ప్ చేయని ఏడ్చుకుంటూ దానికి కూడా పాట పాడుతుంది. సరే, నక్క కూడా అరవలేదే అనుకుందాం. బంజారాల్లో ఏంటంటే సాధారణంగా పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తారింటికి పంపే ముందు మేము పెంచుకునే ఎడ్ల మీద నిలబెట్టి ఆమె ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఆ బొమ్మ ఉంది కదా కవర్ పేజ్ మీద, ఆ ఎద్దు మీద నిలబెట్టి వాళ్ళకి చిడతలు లాంటివి, అంటే చిడతలు కాదు కానీ మాకు స్పెసిఫిక్గా ఆ ఐటమ్స్ ఉంటాయి, నాకు పేరు గుర్తుకు రావట్లేదు. ఆ ఐటమ్స్ లేదంటే సాధారణంగానే వాళ్ళు దాని మీద ఉంటూ పాట పాడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, నేను ఎప్పుడూ మీ పేరుని నేను తక్కువ చేయను, నేను నా మర్యాదను కాపాడుకుంటూ మీ మర్యాదను కాపాడుతా, తండా ఇజ్జత్ని కాపాడుతాను అని ప్రార్థన చేసిన తర్వాత ఆ ఎద్దు మీద ఆమెకి ఇచ్చిన వస్తువుల్ని ఆ ఎద్దు మీద పెట్టి కూర్చోబెట్టి పంపిస్తారు అత్తారింటికి. ఓకే. సో, ఆ ఎద్దుని అంటది, నీ పిల్లలు నీ పక్కన లేకపోతే నువ్వు అంతంత అంబాడుతావు, అరుస్తూ ఉంటావు కదా, మరి నేను మా అమ్మ నాన్నలకు దూరం అవుతున్నా, అది చాలా దారుణమైన విషయం కదా, ఇంకా నీకైతే అట్లీస్ట్ నువ్వు పారిపోయే అవకాశం ఉంది, నాకు అది కూడా లేదు. సో, నువ్వు ఏం చేస్తావంటే పొద్దున్న పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు కనబడకు, నువ్వు పారిపో, నీకు నేను హెల్ప్ చేస్తా, నువ్వు పారిపో. సో దట్ నేను నా తండాని, నా భూమి, నా మట్టిని వదిలి పంపించారు నన్ను, ఇదొక హెల్ప్ చేయని ఈ జంతువులతో మొరబెట్టుకుంటుంది. సో ఇది ఆ కథలో జస్ట్ కొంత భాగం అనమాట. సో ఇలాంటివన్నీ చాలా విషయాలు దీంట్లో ప్రస్తావించారు. సో మీరు రాసిన ప్రతి పుస్తకం కూడా మీ వాళ్ళ చుట్టూ, మీ జీవితాల చుట్టూ తిరుగుతుంది కదా. అయితే ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో మీ గురించి అంటే ఎంతవరకు సాహిత్యం నడుస్తుంది ఉంది యాజ్ ఆఫ్ నౌ? మా వాళ్ళ గురించి అని అన్నారు కాబట్టి, మా అంటే బంజారానే కాదు, మా సూర్యధనంజయ్ గారు ఒక మాట అంటారు, మన బంజారాలో మాకు సింగులర్ ఫామ్స్ ఉండవు, ప్లూరల్ ఫామ్సే. ఇప్పుడు ఉదాహరణకి అమ్మాయి అని అందాం అనుకోండి, అబ్బాయి అన్న అమ్మాయి అన్నా కానీ చోరీ లేదంటే చోరా అంటారు. అది ఖచ్చితంగా పక్కన ఏ చోరీ అంటే ఒక అమ్మాయి, లేదంటే చోరీ అంటే అది ప్లూరల్ ఫామే. ఇంకా సో ఒక అమ్మాయినైనా చోరీయే, అక్కడ గుంపున్నా చోరీయే, చోరా కూడా అంతే. కాబట్టి ప్లూరల్ ఫామ్ ఎప్పుడు ఉంది ట్రైబల్ కమ్యూనిటీస్లో, ముఖ్యంగా మా దాంట్లో. సో మా అంటే ఇప్పుడు బంజారాలతో పాటు నేను అనేది ఏంటంటే తెలంగాణ ప్లస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 35 గిరిజన ఆదివాసీ తెగలందరి గురించి కూడా నేను ఇప్పుడు ప్రస్తావిద్దామని అనుకుంటున్నా. సో మనకి చూసుకున్నట్లయితే స్వాతంత్రానికి ముందు చింతా దీక్షితులు గారు రాసిన సుగాలి కుటుంబం అనేది బంజారాలకు సంబంధించి తొలి కథ. తర్వాత చెంచురాణి అని ఇంకో కథ ఆయనే రాశారు. సో ఆయనకంటే ముందు కూడా ఎవరో రాశారని అన్నారు, కానీ ఆ కథ నాకు దొరకలేదు. సో ఆయన ఫస్ట్ అని చెప్పొచ్చు. తర్వాత విరివిగా మనకి అట్టాడ అప్పలనాయుడు గారు కానీ, లేదంటే మన సంపాదకత్వంలో వచ్చిన పుస్తకం
జీవన్ రెడ్డి గారు, తర్వాత జయధీర్ తిరుమలరావు గారు వాళ్ళు తీసుకొచ్చింది తొలి గిరిజన ఆదివాసీ కథల సంపుటి. దాంట్లో 4 బంజారా కథలు ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా దాదాపుగా వేరే వేరే ట్రైబ్స్ గురించి అవైలబుల్గా ఉన్న కథలు ఇవి. తర్వాత ఇప్పుడు నేను రాశాను, ప్రొఫెసర్ సూర్యధనంజయ్ గారు, సమ్మెట ఉమాదేవి గారు రేలాపూల్ తర్వాత రీసెంట్గా కూడా ఆవిడ జమ్మిపూలు అండ్ ఇంకో పుస్తకం కూడా తీసుకొచ్చారు. వాటిలో కూడా దాదాపుగా సగం సగం బంజారా కథలే ఉన్నాయి. గుగులోత్ కృష్ణ అని ఒక ఆయన, తర్వాత భట్టు విజయ్ అని హెచ్సియు నుంచి ఒక స్టూడెంట్ ఉన్నారు. తర్వాత మన ధనంజయ్ నాయక్ గారు హిస్టరీకి సంబంధించి భాంగ్యా బుక్యా, చినియా నాయక్ ఫిలోసాఫీకి సంబంధించి లేదంటే ఆధ్యాత్మికతకు సంబంధించి 3 కృష్ణ చౌహాన్, తర్వాత సవర ట్రైబ్స్కి సంబంధించి మల్లీపురం జగదీష్ గారు, ఆయన ఇప్పుడు 5 పుస్తకాల దాకా నాకు తెలిసినంత వరకు 5 పుస్తకాల దాకా వేశారు. 2 కథా సంపుటాలు, 2 కవిత్వం అనుకుంటాను, ఇంకొకటి ఏదో ఉంది. తర్వాత పద్మనసూయ గారు, కుంజ కళ్యాణి, ఇలా చాలా రకాలుగా సభావత్ హతిరామని ఆ అబ్బాయి కూడా ఇప్పుడు కొత్తగా తను కూడా రాస్తున్నారు. గూగుల్లో తులసి అనే తను కూడా మా సంపాదకత్వం అంటే కేసుల అనే ఒక బుక్ వచ్చింది, తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు వేశారు. ఆ పుస్తకాన్ని 3 ఏళ్ళు ప్రొఫెసర్ సూర్యధనంజయ్ గారు, నాకు నిజానికి సొంత పుస్తకాలు రాసుకోవడానికి ఉండే ఫ్రీడమ్ ఎడిటింగ్కి ఉండదు కాబట్టి నేను ఏం చెయ్యను అంటే నాకు పుస్తకాల ఆశ చూపించి మనం ఇద్దరం కలిసి చేద్దామని నన్ను కూడా తనతో పాటు కలుపుకొని ఇద్దరం మేము వర్క్ చేసాము. పన్నంతా పాపం ఆవిడే చేసుకున్నారు. జస్ట్ రైటర్స్కి కాల్ చేసి కథలు తీసుకోవడం వరకు నేను చేసా, ఇక మిగిలిందంతా టార్చర్ పాపం ఆవిడ మీద పడేసా, చేసుకున్నాం మీరు అని. సో నాకు క్రెడిట్ ఇచ్చారు, ఇద్దరం సంపాదకులుగా ఉన్నాం. తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు వేశారు. ఈ రకంగా ఇంకా ఉండొచ్చేమో, మనకు తెలిసినట్లు ఇంకా చాలామంది ఉన్నారేమో, కానీ మనకు తెలిసినంత వరకు ఇది. సో ఏదైతే నాకు అవార్డు వచ్చిందో ఈ రకంగా ఇప్పుడు చాలామంది వాళ్ళ ప్రాంతాల్లో తెలిసిన రచయితల గురించి, వీళ్ళ గురించి ఇప్పటికైనా కానీ ఈ రకంగా న్యూస్ మన దాకా వస్తుందని అనుకుందాం. ఎందుకంటే చాలా మంది కళాకారులు లేదంటే వాళ్ళ రాతలు రాసినవన్నీ కూడా ఇలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ పిల్లలకి ఇష్టం ఉండదు, లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ రాసినవన్నీ కూడా చెత్త కుప్పలో పడేస్తారు, కాల్చేస్తారు, తూకానికి వేసేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ రకంగా అలా అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. కానీ నా అదృష్టానికి నేను కొంచెం లైమ్ లైట్లోకి వచ్చాను.